హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెయిటింగ్ పీరియడ్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్నటువంటి వెయిటింగ్ పీరియడ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ద వెయిటింగ్ పీరియడ్ ఇన్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మే వేరీ ఫ్రమ్ పాలసీ టు పాలసీ. వెయిటింగ్ పీరియడ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక పాలసీ నుండి ఒక పాలసీకి చేంజ్ ఉంటుంది. అన్ని పాలసీ లోపల ఒకే విధంగా ఉండదు. వెయిటింగ్ పీరియడ్ అనేది ఒకే కంపెనీలో ఆయా పాలసీల మధ్య డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇట్ విల్ ఆల్సో డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చూజన్ బై ద ఇన్సూరర్ అండ్ ద కంపెనీ ప్రొవైడింగ్ ద పాలసీ. మనం తీసుకునే పాలసీని బట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది నిర్ణయించబడుతుంది. వైల్ ద పీరియడ్స్ may vary, there is most definitely a waiting period in a health insurance policy. ప్రతి పాలసీకి డిఫరెంట్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటుంది. ఒకే కంపెనీ అయినప్పటికీ కూడా ఒక పాలసీలో ఒక విధంగా ఉంటుంది, మరి ఒక పాలసీలో ఒక విధంగా ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మనం చెల్లించే ప్రీమియం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. డెఫినేషన్ ఆఫ్ ఎ వెయిటింగ్ పీరియడ్. మరి వెయిటింగ్ పీరియడ్ యొక్క డెఫినేషన్ ఏంటి? ద వెయిటింగ్ పీరియడ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ నాట్ పే ఎనీ ఆఫ్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఇన్సూరర్. వెయిటింగ్ పీరియడ్ లోపల ఇన్సూరెన్స్ కంపెనీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏదైనా అంటే హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఎటువంటి క్లెయిమ్ అనేది చెల్లించదు. ఇది ఫస్ట్ పాయింట్. దిస్ మీన్స్ ఈవెన్ దో యూ హ్యావ్ పర్చేజ్డ్ ఎ ప్లాన్ యు మే నాట్ రిసీవ్ ఎనీ కంపెన్సేషన్ ఇఫ్ యూ సబ్మిట్ ఏ క్లెయిమ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. వెయిటింగ్ పీరియడ్ లోపు మనము క్లెయిమ్ అనేది ఇచ్చినట్లయితే కనుక ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ఆ క్లెయిమ్ను మనకు ఇవ్వదు. అంటే ఆ డబ్బులు మన పాకెట్ నుండి మాత్రము మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ మనకు అమౌంట్ అనేది ఇవ్వడం జరగదు విత్ ఇన్ ద వెయిటింగ్ పీరియడ్. వెయిటింగ్ పీరియడ్ దాటిన తర్వాతనే మనకు మెడికల్ ఎక్స్పెన్సెస్కి అంటే హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్కి కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండో పాయింట్. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్లో కూడా రకరకాల వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇందులో మొదటగా ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్. అంటే ఈరోజు మనం ఒక కొత్త పాలసీ తీసుకున్నాం అనుకుందాం. అంటే స్టార్టింగ్లో ఇనిషియల్గా ఉండేటటువంటి వెయిటింగ్ పీరియడ్ని ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటాం. దిస్ పీరియడ్ బిగిన్స్ విత్ యువర్ పాలసీ కవర్ అండ్ టిపికల్లీ రేంజెస్ బిట్వీన్ 15 to 30 days డిపెండింగ్ ఆన్ యువర్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది 15 days నుండి 30 days మధ్యలో ఉంటుంది. అది మనము తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఈ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ లోపల ద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విల్ నాట్ ప్రొవైడ్ యూ విత్ ఎనీ కంపెన్సేషన్ ఆర్ కవర్ యువర్ మెడికల్ ఎక్స్పెన్సెస్. ఈ 30 days లోపల అంటే పాలసీ తీసుకుని ఫస్ట్ పాలసీ పర్చేజ్ చేసిన తర్వాత 30 days లోపల మనకు ఎటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ కవరేజ్ అనేది ఉండదు. ఇది కండిషన్. మరి పాలసీ తీసుకున్న తర్వాత యాక్సిడెంటల్గా ఇంజూరీ అయినట్లయితే కనుక అప్పుడు మనకు ఈ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది అప్లికేబుల్ కాదు. అప్పుడు మనము ఫ్రమ్ డే 1 నుండి యాక్సిడెంటల్ కవరేజ్ అనేది మనకు ఉంటుంది.
తర్వాత రెండవది స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఇన్సూరెన్స్ కంపెనీలో 2 years ఉంటుంది. అంటే 24 months దాటిన తర్వాత మాత్రమే వీటికి కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సమ్ ఇల్నెసెస్ లైక్ హెర్నియా, క్యాటరాక్ట్, కిడ్నీ స్టోన్, ఫ్యూ ENT రిలేటెడ్ డిజార్డర్స్ could have a specific waiting period of 1 to 2 years. అంటే హెర్నియా కానివ్వండి, క్యాటరాక్టు, కిడ్నీ స్టోన్స్, ENT రిలేటెడ్గా కొన్ని డిజార్డర్స్ ఏవైతే ఉంటుందో వీటికి సంబంధించి 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇది కూడా ఆయా కంపెనీలను బట్టి నిర్ణయించబడుతుంది. ద హెల్త్ పాలసీ హోల్డర్ can check all this information and a list of such illness and their specific waiting period in the application form or the health insurance policy brochure. This list may vary from one insurer to another. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నటువంటి డిసీజెస్ అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు పాలసీ పర్చేజ్ చేస్తారో బిఫోర్ ద పర్చేజ్ ఆఫ్ ద పాలసీ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మనము పాలసీ పర్చేజ్ చేసే కంటే ముందే ఈ స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ ఉన్నటువంటి ఎంత టైం ఉంటుంది అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ఆల్రెడీ మనకు కొన్ని డిసీజెస్ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి వెయిటింగ్ పీరియడ్ ఏ విధంగా ఉంటుంది. దిస్ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ అప్లికేబుల్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ ఇల్నెస్ ఆల్రెడీ డిక్లేర్డ్ బై యూ వైల్ పర్చేజింగ్ ద పాలసీ. పాలసీ మనము కొనుగోలు చేసే సమయంలో ఆల్రెడీ మనకు ఈ డిసీజెస్ ఉన్నాయి అని ఇన్సూరెన్స్ కంపెనీకి మనము కంపల్సరీ తెలియజేయాల్సి ఉంటుంది. దీస్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కుడ్ బి డయాబెటీస్, హైపర్ టెన్షన్, లో బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ అండ్ మెనీ అదర్స్. మరి ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ కింద ఏమేమి వస్తాయంటే డయాబెటీసు అంటే షుగరు, బీపీ, లో బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కింద వస్తాయి. మీరు ఎప్పుడైతే ఇవి ఉన్నట్లయితే అంటే ఈ డిసీజెస్ ఉన్నట్లయితే పాలసీ కొనే సమయంలో అంటే మొదటిసారి పాలసీని పర్చేజ్ ఎప్పుడైతే చేస్తారో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని మనం కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మెన్షన్ చేయకుంటే గనక దాని రిలేటెడ్ క్లెయిమ్ మాత్రం రాదు. ఇది చాలా జాగ్రత్త గమనించండి. ఇది మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్లో ఉంటుంది. ద పాలసీ హోల్డర్ మే హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 to 4 years టు క్లెయిమ్ కంపెన్సేషన్ ఫర్ దీస్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. మరి ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు ఆయా పాలసీల మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. కొన్ని పాలసీల లోపల 1 year ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటుంది, కొన్ని పాలసీలో 2 years ఉంటుంది, కొన్ని పాలసీ లోపల 3 years ఉంటుంది, మరికొన్ని పాలసీ లోపల 4 years ఉంటుంది. మరి ఏ పాలసీలో ఏ విధంగా ఉంటుంది అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ టైం కవర్ అయ్యే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి సంబంధించిన పాలసీలు తీసుకున్నట్లయితే మీకు తొందరగా ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి సంబంధించినటువంటి క్లెయిమ్ అనేది మీరు తీసుకోవచ్చు. దిస్ వెయిటింగ్ పీరియడ్ డిపెండ్స్ ఆన్ ద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అండ్ ఆన్ ద ప్లాన్ యూ సెలెక్ట్. అయితే మరి మనము పాలసీ తీసుకునే ముందే ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్కి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ పాలసీలో ఈ పీఈడి ఎప్పుడు కవర్ అవుతుంది, ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంది, 1 year, 2 year, 3 years, 4 years అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకుంటే అది మీదే తప్పు అవుతుంది.
మెటర్నిటీ కవరేజ్ అండ్ వెయిటింగ్ పీరియడ్. డెలివరీ రిలేటెడ్గా ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది? ద వెయిటింగ్ పీరియడ్ ఫర్ మెటర్నిటీ కవరేజ్ కుడ్ బి బిట్వీన్ 9 months to 3 years. 9 months నుండి 3 years వరకు ఆయా ప్లాన్లను బట్టి ఉంటుంది. మోస్ట్లీ మెటర్నిటీకి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ అనేది 24 months ఉంటుంది. మోస్ట్లీ అంటే చాలా మట్టుకు ప్లాన్స్ లోపల. మోస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ విల్ కవర్ ద ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు మెటర్నిటీ ఓన్లీ ఆఫ్టర్ దిస్ పీరియడ్. ఈ వెయిటింగ్ పీరియడ్ దాటిన తర్వాత మాత్రమే మెటర్నిటీ బెనిఫిట్కి సంబంధించిన కవరేజ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇట్ వుడ్ బి అడ్వైజబుల్ టు ప్లాన్ అకార్డింగ్లీ. మనము ముందే న్యూ కపుల్స్ ఉన్నారనుకోండి, వారు కంపల్సరీ మెటర్నిటీ కవరేజ్ ఉన్నటువంటి ప్లాన్నే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ను పర్చేజ్ చేసే ముందే ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్ అండ్ వెయిటింగ్ పీరియడ్. మనకు పాండమిక్ సిచ్యువేషన్ అనేది మన ఇండియా లోపల కాదు ప్రపంచంలోనే ఏర్పడడం జరిగింది. చాలామంది కరోనా వైరస్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా మనకు IRDA వాళ్ళు నిర్ణయించడం జరిగింది. మరి కరోనా రిలేటెడ్గా వెయిటింగ్ పీరియడ్ అనేది 15 days ఉంటుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. సర్వైవల్ పీరియడ్. ద పాలసీ హోల్డర్ ఫర్ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ మస్ట్ కంప్లీట్ ఏ స్పెసిఫిక్ సర్వైవల్ పీరియడ్ ఆఫ్ టిపికల్లీ రేంజింగ్ ఫ్రమ్ 30 to 90 days డిపెండింగ్ అపాన్ క్రిటికల్ ఇల్నెస్. క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించి బెనిఫిట్ అనేది పొందాలి అంటే ఆ డిసీజ్ ఏర్పడిన తర్వాత 30 నుండి 90 days వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. దీన్ని సర్వైవల్ పీరియడ్ అంటాం. ఈ సర్వైవల్ పీరియడ్ తర్వాత మాత్రమే ఈ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. న్యూ బోర్న్ బేబీస్ హెల్త్ ఇన్సూరెన్స్. అప్పుడే పుట్టినటువంటి శిశువు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఎప్పటి నుండి కవర్ అవుతాడు అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ ఏ న్యూ బోర్న్ టిపికల్లీ స్టార్ట్స్ ఓన్లీ 16 days to 90 days డిపెండింగ్ అపాన్ ద పాలసీ. ఇది కూడా న్యూ బోర్న్ బేబీ కవరేజ్ అనేది పాలసీ టు పాలసీ చేంజ్ అనేది ఉంటుంది. ఒక పాలసీలో ఒక విధంగా ఉంటుంది, మరొక పాలసీలో మరొక రకంగా ఉంటుంది. కొన్ని పాలసీలో 16 days నుండి కవర్ చేస్తారు, కొన్ని పాలసీలో 45 days, మరికొన్ని పాలసీలో 91 day నుండి కవర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.